From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by Kim's Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. అయితే ప్రజెంట్ తల్లి మాటల్లో వింటున్నాం కదా, అసలు ఎంత ఆవేదన. అయితే ఇక్కడ చాలా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, ఆ పక్కనే వాళ్ళ తల్లి తండ్రి అంటే పక్క రూమ్లో ఉంటారు, ఈ రూమ్లోని వైష్ణవి అలాగే హరి ఈ రూమ్లో ఉంటూ ఉంటారు. మరి అంతలాగా ఎటువంటి శబ్దం కూడా రాకుండా, ఎటువంటి అరుపులు కూడా వినిపించకుండా అంత రాత్రిపూట అలా ఎలా చంపగలిగాడు అన్నది అందరికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్. అంటే ఏమైనా మత్తు మంది ఏమైనా ఇచ్చాడా, ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైట్, ఇక్కడే కదా మీరు పొద్దున్న వచ్చి చూసినప్పటికీ మీ చెల్లి ఇక్కడే వాడు ఎట్లా అంటాడు అంటే, వాడిని ఏ స్వరూపం మాకు తెలియదు. మస్తు మంచుడు అనుకున్నాం, నిజంగా మస్తు మంచుడు అనుకున్నాం. మీరు సరే తల్లిదండ్రులు అంటే ఓకే, అన్నదమ్ములు మీరైనా సరే ఎలాంటి వాడు ఏంటి అని చెప్పి చిట్టి అందరితోటి కంటే మా వైఫ్ జాను ఆమెతోటి నాతోటి ఎక్కువ ఉంటుంది. ఏ ఫంక్షన్స్ అయినా కానీ, ఏ దావతులు అయినా కానీ, బర్త్డే దావతులు అయినా కానీ మేమిద్దరం వేసుకుంటాం. మా రెండు ఫ్యామిలీలు ఏ ఫ్యామిలీ అని మీ ఇద్దరు తీసుకుంటాం. మా అందరికన్నా మాతో మస్తు క్లోజ్ ఉంటుంది. ఈయనను కూడా మేము మస్తు అబ్జర్వ్ చేసినాం. అరే ఇంత మంచి అమ్మాయి కూడా మా చెల్లెకి దొరికిండు, మంచిగా చూసుకుంటాడు మా చెల్లిని, మంచిగా చూసుకుంటాడు. 2-3 సార్లు ఏమన్నా అన్న కూడా చిట్టి ఓకే సిటీ ఓకే సిటీ అని అంటుండే. ఎప్పుడు కూడా ఎప్పుడైనా కోపడుతున్నామో, మా చిట్టి మీద కోపడుతున్నామో, అమ్మ వీడు ఎట్లా ఉన్నాడు, కథ చేంజ్ ఉన్నది, వీడు ఎట్లా అంటాడో అనిపిస్తుండే. ఒక్కసారి కూడా గొడవాలి. అయినా వీళ్ళ మధ్యలో ఏమైనా గొడవలు జరుగుతున్నాయి కానీ మా చెల్లె మాకు చెప్పలే. అండ్ నేను ఇలా ఒక వీడియో చూసిన, సంధ్యారెడ్డి ఆమె మాట్లాడింది, చిన్నది పెద్దది అన్ని సోషల్ మీడియాలో పెట్టడం వల్లనే చంపేసిండు, అది వాస్తవం అనుకుంటా మాట్లాడింది. అది నాకు నచ్చలేదు. చెప్తున్నా, మా చెల్లెకి పెళ్ళైంది, పెళ్ళైనాక 2 నెలల దాకా తను వీడియోస్ తీయలేదు. ఇప్పుడు యూట్యూబ్ తీసేదే అయితే ఇప్పుడు పెళ్ళైంది కూడా ఎవరు పెట్టుకోవాలి వీడియోస్? మా చెల్లె పెట్టుకోవాలి, అవునా కదా? మేము పెట్టుకున్నాం. నేను తీయన్నా నాకు సిగ్గన్న అంటే ఏం చేసినాడు? ఫస్ట్ ఏం చెప్పిండంటే, మాకు నెలకు 30,000 జీతం వస్తుంది, నా కొడుకు గవర్నమెంట్ జాబు, రాను ₹1,00,000 లక్ష దాకా వస్తుందంటే మేమేమనుకున్నామంటే, యూట్యూబ్ కష్టపడుతున్నాం, మేము స్టోర్ రాస్తేనే మాకు బయటకు వెళ్తుంది. ఎన్నిగానో ఆలోచిస్తాం చెల్లె, ఆలోచించడం కన్నా బాగా నీకు వేసుకున్నావు అనుకో 30,000 అంట, దగ్గర లక్షలంట, మెడల బంగారాలు అవన్నీ వేసుకొని బతుకుతావు, మంచిగా ఉంటావు. మా దానికి గింజలంటే నీ జీవితం మంచిగా ఉంటే చెల్లి అంటే చేసుకో అన్న. మీరు తెల్ల భార్యలను చేసుకుంటారు, నేను కర్రని చేసుకో అంటే కలర్ చూడకు, నువ్వు కలర్ ఏం లేదు, మంచి మనసు చూడు. ఆయన మాలక్కనే తాగడంట, తిరగడంట, ఆ సోకు లేదు ఈ సోకు లేదు, నువ్వు కలర్ చూడకు చెల్లె, మంచి బతుకుతావు, చేసుకోనన్నా. నేను మా జాను చెప్పడం వల్ల ఇది చేసుకున్నది, లేదంటే చేసుకోకపోతుండే. అంటే మేము దేని గురించి ఆలోచించినామంటే, మీరు అనుకుంటున్నారా అసలు ఆ రోజు మేము తీసుకున్న నిర్ణయం బట్టి వాళ్ళు మా చెల్లి మమ్మల్ని నమ్మి చేసుకుంది? అవును మేము ఆ రోజు చెప్పపోయినా అయిపోవు. మేము ఆ రోజు షూటింగ్ తీస్తున్నాం. ఆ రోజు ఈ విషయం మా పిన్నిలందరూ ఏం చేశారు, మీరు చెప్తుంటది చెప్పుర్రా దాని బతకాగం కాదురా. ఎందుకంటే అది వ్యవసాయం చేయదు, కైకిలు చేయదు, మిషన్ కుట్టేది, బీడీలు చేయదు, అది దానికి అటువంటి లేవు. మేము 13 మంది అన్నదమ్ములంలా, ఇది ఒక్క చెల్లె కదా, మాతో తిరిగింది కాబట్టి మొత్తం మా లక్షణాలు అన్నట్టు. ఇక ఎవరైనా కొంచెం రిమార్క్ మాట్లాడిన అనుకో డైరెక్ట్ కొట్టబోతుంది, దానికి అంత ధైర్యం ఉన్నది. ఆయన ఆ రోజు కూడా గొడవ జరిగితే ఇది 2 కాదు 3 కొడుతుంది మా చెల్లె. వాడు మా చెల్లెని కొంచెం కూడా ఏమనుకుంటున్నదంటే, వాడు మత్తు ఇంజక్షన్స్ ఏమన్నా ఇవ్వాలి, మత్తు పదార్థాలు ఏమి ఇవ్వాలి. నాకు నిన్న తెలిసిన విషయం ఏంటంటే, మరి అది వాస్తవమో కాదో తెలియదు. మా అన్నతో ఒక ఆయన అంబులెన్స్ ఆయన అన్నాడంట. ఏమన్నాడు, ఆ రోజు మీ చెల్లెని చంపే రోజు 2 గంటలకు బైక్ వేసుకొని ఇక్కడ ఆపిండు, డైరెక్ట్ హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి, మళ్ళీ రిటర్న్ అయ్యిండు. ఆ విషయం నాకు తెలియదు. అంటే ఇప్పుడు మా చెల్లెని డెడ్ బాడీ పట్టుకొని వస్తున్నాం కదా, మేము ఎందుకు ఏండు అని మేము అడుగుతామా? మా అన్న చెప్తున్నా, నాకు ఇట్లా అన్నారు రాడు అని, ఇట్లా అన్నాడు. అసలు వాడు ఎందుకు ఏండు అంటే, నాకేమనిపించింది అంటే పర్టికులర్గా వాడు మత్తు పదార్థాల కోసం అన్న పోవాలి. ఎందుకంటే వాడు డాక్టరు, వానికి ఏం చేయాలి, ఎట్లయితే కూల్ ఉంటుంది, ఎట్లయితే మతి స్థిమితం లేకుండా ఉంటుందని వానికి తెలుసు. కాబట్టి నేను ఏమనుకుంటున్నాను అంటే, కానీ ఖచ్చితంగా ఇంజక్షన్స్ అని ఏమైనా వచ్చింది అటువంటి ఏమైనా మత్తు పదార్థం ఏమైనా? ఆ రిపోర్ట్ మాకు ఏమి చెప్తలేదు ఆ విషయాలు కూడా. నేను అదే అడుగుతున్నా. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమైనా చెప్తారు కదా, ఎక్కడ దేంతో చంపిండు, లేదంటే ఏమైనా కార్యక్రమం ఇచ్చా, మాకు తెలియలేదు. అది ఆ రిపోర్ట్స్ కూడా రాలేవు. మేము అదే డిస్కషన్ చేస్తున్నాం, మరి రిపోర్ట్స్ రావాలి కదా. రాత్రిపూట వచ్చినప్పుడు ఏమైనా కడుపుతో ఉంది కాబట్టి తినడానికి ఏమైనా తీసుకురావడం కానీ అట్లాంటిది ఏమైనా జరిగిందంటనా? అది కాదు, మేము ఆలోచించలేము. మేము మంచిగా అందరం కూల్ ఉన్నాము, ఫ్యామిలీ అందరం హ్యాపీగా ఉన్నాం. ఏమైనా పట్టుకురావడం కానీ తినడానికి కానీ అది నాకు తెలియదు. ఇక్కడ మాది అక్కడ కదా, వీళ్ళకి తెలియాలి. మేము ఆల్మోస్ట్ నేను ఆడ పడుకున్నా, మా పాప 4 గంటల దాకా నిద్రపోలేదు. బుజ్జగించి 4 గంటలకు పడుకున్నా. నాకు ఫోన్ వచ్చినాక మా అన్న చెప్తున్నాడు, ఇప్పుడు ఏం మాట్లాడతాడు. నేను 6:30కు, నేను 2 గంటలన్నరనే పడుకున్నా. నేను ఖచ్చితంగా 8 గంటలు నిద్రపోతా.
2 గంటలన్నర పడుకున్న తర్వాత చేద్దాను మళ్ళీ ఫోన్ వచ్చింది అరే ఏముందో మరి అని ఫోన్ లిఫ్ట్ చేసిన అన్న గిట్ల తమ్మ వైషమ్మ చచ్చిపోయిందిరా అంటే షాక్ నేను అంటే వీడి అంతలో నేను అనుకోలే అంటే దాని కోపం వల్ల ఈ భార్య భర్తలకు ఏమైనా గొడవలు అయితే అదేమన్నా సూసైడ్ చేసుకుందా ఉరి పెట్టుకుందా అట్లా చచ్చిపోయిందా నేను ఊరికొచ్చిన తర్వాత మా వైఫ్ ఆడ ఆకలి ఉడుతుందంట ఆడ అట్లనే వేయండి ఆ విషయం మాకు తెలియదు లేదంటే ఆయన మేము ఖచ్చితంగా ఫాలో అవుతుంటే ఆయన్ని మా చేతులతో చంపేస్తుంటే మా చెల్లె మీకు చనిపోయిందని తెలుసు అదే వెళ్ళిపోయాడు అని చెప్పారు కదా అంటే చనిపోతే ఆడు ఎట్లా పారిపోతాడు ఒకవేళ మీ అంచనా ప్రకారం సూసైడ్ చేసుకుందేమో అని అనుకున్నారు ఎలా పారిపోతాడు అని చెప్పి అనుమానం రాలే మీకు రాలే మేమేమనుకున్నామంటే ఆయన ఇప్పుడు మా దేవుడు మా కళ్ళు కప్పేసినట్టు ఏమైంది మేమందరం మా చెల్లె గురించి ఉరికినాం హాస్పిటల్కి ఆని ఫాలో అయితే ఆన్నే చంపేసి మా చెల్లె బొంద కింద కాళ్ళ కింద పెడుతుంటే మేము మొత్తం మా కళ్ళు తప్పినట్టు మేమందరం మా 13 మంది అన్నది మళ్ళీ అటురికినాం మళ్ళీ ఆడు బైక్ స్పీడ్ మీద 60 కంటే కోవడు అటు పోయినా ఫాలో అయినా మాకు దొరికిపోతున్నాడు అని నేను సంధ్య రెడ్డి గురించి మాట్లాడడం మర్చిపోయినా ఆమె ఏమన్నదంటే ప్రతి ఒక్కటి తిన్నది కూర్చున్నది లేచింది సోషల్ మీడియాలో పెట్టడం వల్లనే చంపేసిందంట అది వాస్తవం అన్నది మా చెల్లె 2 నెలల దాకా వీడియోస్ తీయనంటే ఏం చేసిండు సాగర్ నాకు వచ్చేది 12,000 జీతం అది కూడా 3 నెలలకు ఒకసారి వస్తుంది ఇప్పుడు మేము ఎట్లా బతకమంటావు ఆ 3 నెలల దాకా ఎట్లా బతకమంటావు మీ చెల్లెని వీడియోస్ తీయమంటే చెల్లె తీసుకోయే 30,000 అని చెప్పినావు మరి అదే అని అన్నాం అదే బాగా మరి 30,000 ఎట్లా అంటే నేను గవర్నమెంట్ హాస్పిటల్తో సహా ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఎత్తున్నా అవి కలిసి 25,000 30,000 అంటారు ఇప్పుడు అవన్నీ విషయాలు తెలిసినాక ఏమంటది ఇక పెళ్ళేవాడే తన మెడలో ముడి పడ్డాక నీకు 30,000 అని చెప్పినావుగా నువ్వు మాకు వద్దు వెళ్ళిపోమని అంటాం ఇక అయింది అయిపోయింది అక్కడ గవర్నమెంట్లో చూసుకుంటుండే ప్రైవేట్లో చూసుకుంటుండు ఈ నెలకు 30,000 అంటుండే నెలకు 30,000 సంపాదిస్తుండగా అని మేము అట్లా అనుకున్నాం కానీ వాడు ఇంత మోసం చేస్తాడని మీకు కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలే వాడు ఏం చేసిండంటే వీడియోస్ తీయమని మీ చెల్లెని వీడియోస్ వీడియోస్ తీసుకుంటే బావ దగ్గర నుంచి వచ్చిన 12,000 నీ దగ్గర నుంచి ఒక 15,000 వచ్చినా కూడా మీకు సేఫ్ అవుతుంది ఏమైనా ఇల్లు కట్టుకోవడానికి కూడా సేఫ్ అవుతుంది అంటే నాకు మాట్లాడరాదన్న నాకు సిగ్గు అనిపిస్తుంది అన్న నేను మాట్లాడన్నా అన్నది అన్నాక అనేది మా జాను నేను రెస్పెక్ట్ అదేంటి రిక్వెస్ట్ చేయడం వల్ల ఏం చేసింది సరే తీస్తాను ఏం చేసింది 3 వీడియోలు నేనే ఫస్ట్ తీసిన గిట్లా మాట్లాడాలి చెల్లి గిట్లా మాట్లాడాలి ఈ విధంగా మాట్లాడాలని ప్రతి ఒక్కటి నేను చేసిన ఇడేం చేసిన చెప్పన్నా ఏమన్నా అన్న కూడా ప్రతి ఒక్కరు పెట్టు చెల్లి ప్రతి ఒక్కటి పెట్టు వైషమ్మ బంగారు తల్లి ప్రతి ఒక్కటి పెడదాం అనండి గొడవ పడినా ఏం పడినా అన్ని పెట్టే ప్రతి ఒక్క వీడియో పెడదాం మనము నువ్వు వాళ్ళు ఎట్లా ఎంపాయించుకుంటారు వీళ్ళు ఎట్లా ఎంపాయించుకుంటారు మనం కూడా ఎంపేయించుకోవద్దా మనం కూడా ఇల్లు కట్టుకోవద్దా అని దాని మైండ్లో లేకపోయినా వీడియో చెప్పిండు ప్రతి ఒక్క వీడియో తీద్దాం ఇప్పుడు దానికి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా సాగర్ ఫోన్ చేసింది సాగర్ ఇట్లా ఏనంటుంది ఇట్లా ఏనంటుంది అంటే చెల్లి తీసుకోరే అని నేను చెప్పిన కానీ ఒకటి సాగర్ గారు మీరు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సరే కదా మీరు కూడా యూట్యూబ్ చేస్తూ ఉంటారు కదా మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా ఇవాళ ఆ మేడం మాట్లాడిందన్నా లేకపోతే నేను మాట్లాడాను అన్నదా పక్కన పెడితే మన ఫ్యామిలీలో జరిగేవి ఏ విషయాలైనా గొడవలు కావచ్చు లేకపోతే పంచాయతీలు కావచ్చు ఇవన్నీ ఈ సోషల్ మీడియాలో పెట్టడం వల్ల కరెక్ట్ అంటారా ఇప్పుడు భార్య భర్తల మధ్య 4 గోడల మధ్య జరగాల్సినవి మీరు పెడితే పెట్టుడు కరెక్టే ఎందుకంటే చెప్పన్నా ఆమెతో ఎవరితో మాట్లాడుతున్నా ఆమె తెలియదు ఆమె పేరు తెలియదు ఆమె నెంబర్ తెలియదు తెలిసిన పనులను చేసిన సరే ఇవన్నీ వీడియోలో పెడతాంది అవన్నీ నిజమే మీ బావకి ఇంకొకరు ఉన్నారన్నది నిజమే అన్ని నిజమే మరి ఆ వీడియోలు చూసి మీరు మీ బావని ఫాలో అవ్వడం కానీ ఆయన ఫోన్లు చెక్ చేయడం కానీ లేకపోతే ఆయనకు ఉందో లేదో తెలుసుకోవడం కానీ మీరు చేసినారా చెక్ ఆడేం చేసిన చిన్న తెలివి లేదు మాకే తెలివిందంటే మాకనే డబుల్ తెలివి చెక్ చేసినాం అన్ని చూసినాక ఒక్క నెంబర్లు కూడా లేవు వాట్సాప్ కాల్స్ కూడా లేవు ఏం లేవు అరే గిట్లెందుకైంది అని ఆయన ఆల్రెడీ వీడియో చేసిన అక్కడ ఏడాడా మా మమ్మోళ్ళ ఇంటి ఇక్కడ వచ్చే నేను నాకు అరే ఇక్కడ ఏమైందని చూసేసరికి నేను బేరిచ్చిన ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకోసారి ఇట్లా చేసినావు అనుకో నువ్వు బతకవు ఆమె బతకది అంటే ఆ టాపిక్ లాస్ట్ అయిపోయింది హ్యాపీగా ఉన్నాము మరి ఈ వీడియోస్ పెట్టిండు అది అన్నాడు కదా ఆడి వీడియోస్ పెట్టింది అన్నది కాదు ఆడొక దోషి వాడు తప్పించుకోవడానికి 100 కారణాలు చెప్తాడు అవునా కాదా ఫస్ట్ ఏమని చెప్పిండు మా అమ్మ వాళ్ళు మా అన్న వాళ్ళు నాకు ఒత్తిడి చేసిర్రు ఆ ఒత్తిడి వల్ల నేను ఈమెను చంపేసిన అని చెప్పిండు తర్వాత ఏం చెప్పిండు నాకు వీడియోలు ప్రతి ఒక్కటి చిన్నది పెద్దది అన్నీ సోషల్ మీడియాలో పెట్టిండు అందుకే నాకు మైండ్ పని చేయక నేను చంపేసిన అని చెప్పిండు అది కారణం అది కాదు వీడు కట్నం కోసం చంపిండు వాడు బయటపడడానికి వాడు నిర్దోషం నిలిపించుకోవడానికి వాడు ఏం చేస్తున్నాడంటే ఈ కారణం చెప్తుండు సోషల్ మీడియాలో మరి అయిపోయింది కదా 3 నెలల తర్వాత మేము పెట్టినాం అది పెట్టినాక తర్వాత వాళ్ళు మంచిగా ఉన్నారు చిట్టి ఆ వీడియోస్ డిలీట్ చేయమంటే చేయకపోతుండేనా అది ఆ విషయాలు ఏం చెప్పలేడు వీని మనసులో అదేం లేదు కట్నం ఉన్నది వాళ్ళ అన్నదమ్ముల వేధింపులు ఉన్నాయి ఒత్తిడి వేయడం వల్ల ఏం చేసిండు ఆనికి పైసా పిచ్చంటే బాగా మేము దావా చేసుకుంటాం కదా
వాడు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనియాడు. చిట్టి ఎందుకు సాగర్ చూసుకుంటాడుగా, చిట్టి ఎందుకు మేమేమనుకుంటాం బాగా రెస్పెక్ట్ ఇస్తాం, పైసల ముఖం చూసుకోవద్దు, రెస్పెక్ట్ చూసుకోవాలని మేమే ఖర్చు చేసుకుంటాం. వాడు ఏమంటాడు నాకు ఇట్లా పిసినారి ఎత్తుండే ఏందన్న నేనే పిసినారి ఎత్తుండే పోంది చెల్లె పోంది అని నేను అనుకున్నా. ఆడు పైస పిచ్చోడాడు. ఇంకేం చేసి 2 ఎకరాలు 20 లక్షలు 2 ఎకరాలు 20 లక్షలు అంటే వాడు ఆశకు ఇప్పుడు ఎట్లా ఇది ఉన్నది అనుకో నాకు అది రాదు, ఇది పోతేనే. చెల్లి మీతో బాగా క్లోజ్ ఉంటుంది. మాతో ఉన్నంత క్లోజ్ ఈ అన్నదమ్ములతో ఎవరితో ఉండదు. అంటే వీళ్ళ సంతానంతో చెప్పలే ఏరు చెప్పలే అసలు ఎట్లా చెప్పన్నా, ఎంత మంచి కలిసి ఉండేటోళ్ళు అంటే వీడు పలానా రోజు మా చెల్లెని ఇట్లా చేస్తాడని మేము అస్సలు అనుకోలే. నల్లిగాడు ఏమని మాట్లాడినా కూడా ఓకే సాగర్, అసలు మా అన్నకి ఇట్లా అంటే ఓకే చెల్లి, అన్నకి ఇట్లా వేయాలంటే ఓకే అన్న, ఓకే తమ్ముడు, ఇట్లా అందరితో ఇట్లా మాట్లాడుతుంది. మొత్తం మోసం కాడు. మరి వీడు చూడు, దీనికి వీడియోస్ అంటే ఇష్టం లేనివాడు ప్రతి ఒక్కడి చెల్లె మా చెల్లెతో సాగర్ చెప్పి వీడియోస్ తీపి నాకు 3 నెలల దాకా జీతం రాదు, గవర్నమెంట్ హాస్పిటల్ 3 నెలలకు ఒకసారి వస్తుందంట, నేను ఎట్లా బతకాలంటే ఈ విషయం ఏం చేశారు, ప్రైవేట్ హాస్పిటల్ యూట్యూబ్ నుంచి మొన్న జనరేట్ అయినాయి. మొన్న ఒక ఏంది పెట్టినాక ఒక నెల 15 రోజులకో మానిటైజేషన్ అయింది, అకౌంట్ కూడా అన్నీ పెట్టేసినాం. మొన్న జనరేట్ అయినాయి. ఫస్ట్ వీడియోస్ దానికి 8,000 పడ్డాయి. 8,000 పడితే అన్న ఫస్ట్ జీతం పడ్డది కదా మీకు దావత్ ఇస్తాను నేను అన్నకు, ఆ దావత్ కూడా మేము ఆనే చేసుకున్నాం. ఆ దావత్ కూడా అది ఇట్లా ఎత్తడని మేము అస్సలు అనుకోలేము. అది మొగరాయుడు 100 మందిని అన్న ఖచ్చితంగా కొడుతుంది, 100 మంది ఖచ్చితంగా బాగా స్ట్రాంగ్ అంటే బాగా స్ట్రాంగ్. ఇలా వదినాలు కూడా ఎవరు కూడా అంత స్ట్రాంగ్ లేరు, వాళ్ళందరూ వీకు. ఏమేమన్నా మేము భార్య భర్తలు గొడవలు పెట్టుకున్నా కూడా వచ్చి నన్నే కొడుతుంది. ఎందుకు గొడవ పెట్టుకుంటారు అసలు మీరు ఏమన్నా మనసులేనా? ప్రతిదానికి మా భార్య భర్తలు అన్నా కూడా గొడవలు అవుతాయి. నేనేందంటే కొంచెం సీరియస్గా తీసుకుంటా దాన్ని, కొంచెం అట్లాంటివా ఇట్లాంటివా అంటే వచ్చి కొట్టి ఏమన్నారు మీరు అసలు చిన్నదాని కూడా డిస్కషన్ చేసుకొని ఇట్లా గొడవ పెట్టుకుంటారు ఏంది, మీరు ఇప్పుడే పిల్లలు ఉన్నాక ఇట్లా గొడవ పెట్టుకుంటే రాంటారు మీరు ఏం బతుకుతారు. దీనివల్ల మేము కొంచెం మారినాం. జానుని ఒక్క మాట అనేది నన్ను కొడుతుంది. ఇక నేను చాలా వీడియోలలో నేను పెట్టినా కూడా అంటే మా జాన్ ఏం చేసిందంటే మరి సాగర్ మీద ఇట్లా ప్రాంక్ చేస్తా, నన్ను ఏమంటాడు చూద్దాం, మా చెల్లి ఏమంటాడు చూద్దాం అంటే ఆ వీడియోలో నన్ను మస్తు కొట్టి వాళ్ళిద్దరు. అంత ప్రేమ ఉన్నదానికి ఇట్లా అవుతారని మేము అస్సలు అనుకోలేము. ఆయన ఏంటంటే ఒక దోషి, ఆ దోషి తప్పించుకోవడానికి 100 కారణాలు చెప్తాడు. ఆ కారణాలు ఏం కాదు, ఆ వీడియోస్ సోషల్ మీడియాలో పెడుతున్న అన్నది కూడా తప్పించుకోవడానికి చెప్తుండు. మనసులోకి ఇట్లా అదే ఉంటాడు, ముందే చెప్పేది ఉండే వీడియోస్ అదేం వద్దు నేను జాబ్ చేసుకుంటా, నేను నెల 30 సంపాదిస్తున్నాక మీరు వీడియోస్ ఎందుకు అని అనొచ్చుగా. మా చెల్లె కూడా వీడియోస్ తీయాలన్న ఇంట్రెస్ట్ లేదు, నేనే 4-5 వీడియోలు ఎడిటింగ్ చేసి గిట్ల తీయాలి అని చెప్పిన. తప్పించుకోవడానికి చేస్తున్న నాటకాలు ఇవన్నాడు. ఆ పోలీసులు కూడా ఏం చెప్పిండంట, ఎందుకు చంపినవరా అంటే ఈ విషయం చెప్పిండట. మాకు కూడా తెలిసింది, కొంచెం బాధ అనిపించింది. ఆడు తప్పించుకోవడానికి నేనే నాటకాలు ఆడుతున్నాను. ఎట్లా చంపినవరా అంటే ఫస్ట్ ఓడిచినంట, శ్వాస ఆడకుండా గిడ ఏమో కట్టిందంట. ఇప్పుడు మనం వెనక నుంచి వెళ్ళడానికి ఇట్లా దొరకబడితేనే మనకు శ్వాస అనేది బయటకు రాదు. ఆడు ఎట్లయినా మొత్తుకుంటుంది ఏమి. ఆయన ఏం చేసిందంట కట్టిందంట గట్టిగా, ఆడే చెప్పిండంట మాకు. ఆ విషయాలు చెప్పిన కొద్దీ మాకు మస్తు అంటే మస్తు బాధ అనిపించింది. ఇట్లా కట్టినంట, పొడిచినంట, వద్దు పో పారిపో, మా అమ్మకి నేనే గుద్దుకున్నాను చెప్తా, నేనేం చేసుకున్నాను చెప్తా, వెళ్ళిపో అంటే గట్లెట్లా ఎన్నెళ్ళు నన్ను బతకనిస్తారంట. ఇప్పుడు బతకనిస్తామా? ఏం చేసిందంట గొంతు పట్టినంట, ఏం చేసి కింద ఎత్తేసిండు. అప్పుడే మా బాబాకి సౌండ్ వినబడ్డది. రాని ఏమో వేస్తుండే అన్నాక వీడికి డోర్ కొట్టిరు. వైశమ్మ హరిబాబు వైశమ్మ ఏం చేసిండు వీడు, భార్య భర్తలు జాతరలు ఆడుకుంటారు. చిట్టి ఉండు చిట్టి అంటే ఏమేమి ఎత్తున్నావు చిట్టి అంటే వాళ్ళు ఏమనుకుంటారు, భార్య భర్తలు జాతరలు ఆడుకుంటారు ఐసు పిల్లలు నడు నువ్వు గీవనంటే మా బాబాకి డౌట్ వస్తుంది. ఈడేం చేసిండు, ఇది ఉన్న చూడు, ఈయన తలగబెట్టి గుద్ది అంపిండంట. ఎంత గట్టిగా కొట్టకపోతే ఖర్చు పలుకుతుందా? పలగది. మా పిన్ని మార్నింగ్ లేచి మార్నింగ్ లేచిందంట. మార్నింగ్ లేచి మరి నేను అడుగుతా, మరి మా అల్లుని అడుగుతా, రాత్రి ఏమైనా గొడవ అయిందా మరి ఏంది అని అడుగుతా అనుకున్నట. బ్రష్ చేసుకున్నానట, అటు బయట అదే ఈ 2 మంచాలు అట్టే ఉంటాయి. మరి ఏమైంది మరి అడుగుతా మరి మా అని ఏం చేసి నేను బ్రష్ చేసుకొని ఇటు పోయాడు. మా అల్లుడు గిట్ట ఎందుకు పోతుండు, రోజు 9 గంటలకు 10 గంటలకు హాస్పిటల్ పోతుండే, నా బిడ్డ వామిటింగ్స్ చేసుకుంటుందిగా టిఫిన్ చేయడానికి పోతుండేమో అనుకున్నట. సరే అని మా పిన్ని ఇంట్లోకి వచ్చిందంట, పరదేసింది డోర్ పెట్టిండు. డోర్ ఎందుకు పెట్టిండు, నేనే నా బిడ్డ ఇంట్లో డోర్ ఎందుకు పెట్టిండు ఏమైతే అని డోర్ వేసినట. బిడ్డ మీతో బెడ్డింగ్ లేదు. బాత్రూమ్కి ఇట్లా పోయినా అని ఇటు చూసేసరికి ఇట్లా పడిపోయిందంట.
ఈ బెడ్ తీసి పెట్టి కింద ఎందుకు అనుకున్నారు ఇలా చూసేసరికి కొంచెం ఇట్లా ఇక్కడికి చూసేసరికి మొత్తం ఇది అంతా రక్తమే. ఇగో ఇప్పుడు ఒక్కటే మాట ఏంటంటే చట్టం చట్టం చట్టం, మనము ఒకరిని చంపడానికి మనకు రైట్స్ లేవు, మనకు చంపడానికి రైట్స్ లేవు అని అంటారు. ఆడు మనల్ని చంపడానికి కూడా రైట్స్ లేవు. సరే మాకు చంపడానికి రైట్స్ లేవు కదా, పక్క దేశాలల్లో మర్డర్లు కానీ రేప్ కేసులు కానీ అవుతున్నట్టు మనకు వినబడుతున్నాయా? మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి బయట దేశాలకు పోతున్నాయి. పలానా అమ్మాయిలు ఇట్లా, పలానా అమ్మాయిలు రేప్ కేసులు ఇట్లా వచ్చారు, దీక్ష అని, కోమలని ఇట్లా చచ్చిపోయారని మన దేశం నుంచి అటు పోతున్నాయి కానీ వాళ్ళ దేశం నుంచి మనకు వస్తున్నాయా? ఇటువంటి మన రాష్ట్రంలో మన దేశంలో జరగద్దంటే ఏం చేయాలంటే ప్రాణానికి ప్రాణం ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మాకు చంపేంత రైట్స్ లేవు, వాడు చంపాలి, చట్టం చంపాలా, అవునా కదా? అట్లయితేనే వేరేటోడు ఏమనుకుంటాడంటే అమ్మో నేను ఆమె పానం తీసిన అనుకో నా పానం తీస్తారు, అవసరమా అని మన దేశంలో మర్డర్లు అనేది అగ్గిపోతాయి. ప్రతి ఒక్క ఆడపిల్ల సంతోషంగా హాయిగా బతుకుతుంది, అవునా కదా? రేప్ కేసులు జరిగాయి, ఆ మర్డర్లు జరిగాయి, భార్య భర్తలు మంచిగా కలిసి ఉంటారు. ఒకవేళ థాట్లో మైండ్లో నా భార్యను చంపాలనుకున్నా ఉన్నా కూడా ఆయనకి ఏమనిపిస్తుంది, నా భార్యను చంపిన అనుకో వాడు నన్ను చంపిస్తాడు. తక్కువ మర్డర్ కేసులను తగ్గిపోతాయి, ఆడపిల్లలకు రేప్ కేసులను తగ్గిపోతాయి. ఖచ్చితంగా వానికి చట్టం మాకన్నా పేపర్. మరి వాడు చంపేందుకు వాని కేసు లేదు, మాకు చంపినందుకు మా కేసు లేదు. మమ్మల్ని మాకన్నా పేపూరి, లేకపోతే ఆ చట్టం అన్న వాళ్ళ గురిశిక్ష పడలేయాలి. కట్నం 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 అంటాడు. పెళ్లి చేసుకున్నప్పుడు గుర్తుకు రాలేదా? పెళ్లి చేసినప్పుడు గుర్తుకు రాలేదా కట్నం? వాడు దీనికంటే ముందే అలా సంబంధం మాట్లాడుకున్నాడు. వాడు నాకు కట్నం వద్దు, నాకు వైషమ్మ కావాలని ఇక్కడికి వచ్చిండు. వ్యామోహం తీరినాక ఏం చేసిండు, కట్నం మిగించలేదు, దృష్టి పడ్డది. మళ్ళీ కడుపులో ఉన్న బిడ్డని మాకు తెలియదు. ఫస్ట్ మా భార్య ఉంది, మేము క్లోజ్ కదా. చిట్టి నేను పెళ్ళైనాక 15 రోజులకి 2 నెలలకి నేను ప్రెగ్నెంట్ అయినా, నువ్వు 3 నెలలు అవుతుంది చిట్టి, ఎందుకు ప్రెగ్నెంట్ అవుతావు అని వాళ్ళ అది వదిన మరదల మధ్యలో ఉంటాయిగా అన్నాక మా చిట్టికి చెప్పాలి, నేను చెప్పాలి మరి ఇట్లా చెప్పాలి. దానికి ఏం చేసింది, రిపోర్ట్స్ ఇచ్చింది ఫోన్లో. అక్క వాళ్ళు ఏమంటారు అంటే అక్క చెల్లి అని కూడా మాట్లాడుకుంటారు. అక్క నేను ప్రెగ్నెంట్ అయినా, ఇగో ఆయనకి ఇట్లా వేసిండు. ఎందుకు వేసిండంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ అయినా అనుకో మళ్ళీ మా అమ్మాలు గురుగుతారు, అద్దు మనం కొంచెం ఎంజాయ్ చేద్దాము, మనం అడి తిరగబోదాం ఇడి తిరగబోదాం అని ఏం చేసిండు, యాదగిరిగుట్ట పట్టుకపోయిండు మాతో పాటే. అబోషన్ చేయించినాకనే మనం ఇప్పుడు ఎంజాయ్ చేద్దామని చెప్పిండుగా, మనం అటు ఇటు తీసుకోపోవాలి. ఆయన ఏం చేసిండు, యాదగిరిగుట్ట వచ్చిండు మాతోటి. వాడు ఒక్కటి కాదు 3 పానాలు తీసిండు. ఫస్ట్ అబోషన్, ఆ భ్రూణ హత్య కేసు కింద ఆని చేయొచ్చు, అది ఇబ్బందికరంగానే కదా. తర్వాత మా చెల్లెని చెప్పిండు 4 నెలల ప్రెగ్నెంట్, ఇది బయట పడ్డదనుకో, ఈ కొడుకన్నా బిడ్డన్న బయటకు వచ్చిరనుకో ఇరుకులో పడిపోతా. వాళ్ళ అమ్మ చెప్పింది, వాళ్ళ అన్నలు చెప్పారు, ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది, ఎమ్మెల్యే సపోర్ట్ ఉందంటే ఎమ్మెల్యే దేనికి సపోర్ట్ ఉంటాడు, న్యాయానికి సపోర్ట్ ఉంటాడా, అన్యాయానికి సపోర్ట్ ఉంటాడా? ఒకవేళ సరే వాడు ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తుంది కావచ్చు, ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది, దీనికి ఎమ్మెల్యే ఎవరు కూడా సపోర్ట్ చేయరు. నువ్వు చంపుకో నేను చూసుకుంటాడు, ఎమ్మెల్యే సపోర్ట్ చేయడు. మీరందరూ కానీ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఇంటి ఆడపిల్ల కాకుండా మీ ఇంటి ఆడపిల్ల అనుకొని జస్టిస్ ఫర్ వైషమ్మ అని సోషల్ మీడియాని షేక్ చేసిన అనుకో వాళ్ళకి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. మళ్ళీ ఇంకోటి వరకట్నం వేధింపులు అనేది కూడా జరగద్దు. అత్తమ్మలకి ఎందుకు ఏమవసరం, వరకట్నం గురించి ఏమవసరం, భార్య భర్తలు చూసుకుంటారు, అవునా కదా? ఇప్పుడు వాళ్ళు కట్నం పోసింది అనుకో అల్లునికి, అది నీకెందుకు, అవునా కదా? నీకెందుకు, వాళ్ళు భార్య భర్తలు చూసుకుంటారు, వాళ్ళ ఇష్టం ఉన్న కాడ ఉండని. కట్నం దేపోరా అని కొడుకుకు 1, 2, 3 చెప్పించి వాని మైండ్ మొత్తం ఆగం చేసి వాడిని ఒత్తిడి చేపించి చంపేయించినావు. ఇప్పుడు వాని బతికేమవుతుంది, చావు కిందకే పోతుంది కదా. కఠినకర శిక్ష పడుతుంది, 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు పడుతుంది, లేదంటే లైఫ్ టైం పడుతుంది, లేదంటే ఊరి శిక్ష ఇస్తారు. వాని బతకాగమైనట్టే కదా. అంటే ఈ విషయం ఎవరు తెలియదు అనుకున్నారా? ఇప్పుడు మా చెల్లె అటువంటి వీడియోస్ పబ్లిక్లో పెట్టడం వల్లనే ఇంతమంది మా చెల్లె దగ్గరికి వస్తారు. ఇట్లా కాదు, ఇట్లా జరగలేదు, ఇట్లా లేదనుకుంటే ఒక నార్మల్ పర్సన్ అయి ఉంటే మా చెల్లె దగ్గరికి ఇంతమంది వస్తున్నానా? ఆమె ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఆమె దగ్గరికి లక్షల మంది, కోట్ల మంది నాకు ఫోన్ చేసుకుంటా, మీరు 13 మంది అన్నదమ్ములు ఉండి ఏం చేస్తారు, మీరు 13 మంది అన్నదమ్ములు పీకడానికి అంటే మాకు బాధ ఏంది చెప్పన్నా? నడి రోడ్డు ముందు మేము ఉండగానే మా చెల్లెని నడి రోడ్డు మీద కొడితే అప్పుడు మేము ఏం చేయకపోతే ఏం లాభం లేదన్నట్టు. వాళ్ళు లోపల నైట్ చేసుకునేది మాకెట్లా వెళ్తుంది, అవునా కదా? వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఆ మాట అంటే నాకు మస్తు. నాకైతే ఇప్పుడు లక్షల ఫోన్లు అరే ప్రతి ఒక్కరు మరి లిఫ్ట్ చేస్తాం. ఏమన్నా అంటారు, మీరు 13 మంది అన్నదమ్ములు ఉండి మీకు ఏమైనా తెలివి ఉందా,
అసలు మీరు గాజులు వేసుకొని తిరుగుర్రి అంటే నిజంగా మీకు అట్లా అనిపించింది, గాజులు వేసి తిరగాలన్నా అన్నంత బాధ అనిపించింది మాకు. 13 మంది అన్నదమ్ములం ఉండి ఒక చెల్లెని కాపాడుకోలేకపోయినాం. వాడు దోషి, వాడు తప్పించుకోవడానికి ఆడుతున్న నాటకం ఇది. మీడియా అని అల్ల పెట్టిండు, సోషల్ మీడియాలో అంతా పెట్టిరు, నాకు ఆ డిప్రెషన్లకైనా దానివల్ల నేను చంపేసిన అన్నది అదంతా ఫేకు. వాడు చంపింది వాళ్ళ అన్నలు ఒత్తిడి చేసింది కట్నం గురించి, వీన్ మైండ్లో ఉన్నది కూడా కట్నం గురించే. ఆ కట్నం గురించి ఆమెను చంపేసిండు. ఇదే నేను చెప్పేది. ఇంకోటి, ప్రతి ఒక్క ఆడపిల్లకి న్యాయం జరగాలంటే మా ఇంటి ఆడపిల్ల కాకుండా మీ ఇంటి ఆడపిల్ల అనుకున్నాం అనుకో, మా చెల్లెకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. వేరేటోడు ఎవరైనా చేయాలనుకున్నా కానీ వానికి భయం అనిపించి మర్డర్ కేసులైనా తగ్గిపోతాయి మన దేశంలో, మన రాష్ట్రంలో రేప్ కేసులైనా తగ్గిపోతాయి. ఇది ఒక్కటే కోరుకుంటున్నా, జస్టిస్ ఫర్ వైషు. వాళ్ళ బ్రదర్స్ కూడా ఏ విధంగా జస్టిస్ ఫర్ వైశ్యు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అయితే మనకి సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం 13 మంది అన్నదమ్ముల నుండి కూడా చెల్లిని కాపాడుకోలేకపోయారు అని మాట్లాడుతూ ఉన్నారు కదా. ఈరోజు వాళ్ళ అన్నయ్య యొక్క ఆవేదన కూడా మనం వింటూ ఉన్నాము. ముఖ్యంగా ఇలాంటివి ఇటు ఆడపిల్లలు ఏంటంటే ఇటు కుటుంబ సభ్యులకి చెప్పుకోవాలన్నా లేకపోతే అన్నదమ్ములకు చెప్పుకోవాలన్నా ఎందుకులే వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు, రైట్? నేను చెప్పండి సార్. ఆ విషయం ఏంటంటే చెప్పన్నా, వీళ్ళు అన్నలు వచ్చిర్రు, మా చెల్లి ఏం చేసింది, బ్లాక్ ఉన్నాడు, నాకు మీరు తెల్ల అమ్మాయిలని వేసుకొని నాకు బ్లాక్ ఉన్నది ఎట్లా అంటే మీకు చెప్పినా కదా, నువ్వు కలర్ చూడకు, నీ ఆ జీవితం సెట్ చేసుకో, లక్షలు ఉంటే నీ బంగారాలు మెడలు వేసుకొని తిరుగుతావు, మంచిగా ఉంటుంది నీ జీవితం అని చెప్పినాం. తర్వాత పోయిరాళ్ళు పోయినాక మేము మా చెల్లి ఏం చేసింది, వద్దని మస్తు సార్లు వద్దన్నది. వద్దనక మరి నీ జీవితం నీ ఇష్టం చెల్లి, నువ్వు ఆ పని చేయలేవు ఈ పని చేయలేవు, అద్దంటే క్యాన్సిల్ చేసినాం. వాడు ఫోన్ల మీద ఫోన్లు చేసిండు, మాకు చేసిండు, శివాజీకి రంజిత్ అందరికీ. మా చెల్లెకి లేదు ఫస్ట్, మా అందరికి ఫోన్ చేసి ప్లీజ్ మీ చెల్లి నేను చూసుకుంటా, పువ్వులు పెట్టి చూసుకుంటా. నేనేమనుకున్నా అంటే మీ వీడియోస్ నేను 3 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నా, మీరు మా క్యాస్ట్ అని తెలియదు, నేను వేరే క్యాస్ట్ అనుకున్నా. మా క్యాస్ట్ అని తెలిసింది కాబట్టి నీ అమ్మని నిడిచిపెట్టా, నీ కాలు మొక్తా, అర్థం చేసుకోరి, మీ చెల్లెని బంగారు లెక్క చూసుకుంటా. నేను ఆడికి రమ్మంటే మీ దగ్గరికి వచ్చి ఉంటా. ఎందుకంటే మా అన్నోళ్ళ జీవితం మా అన్నోళ్ళది అయిపోయింది. మా అమ్మ నేను ఒక్కళ్ళం ఉన్నాము ఇక్కడ కూడా, మాకు ఈ ఏస్మన్ గుట్టలు ఉండబుద్ధి అయితే లేదు. మీకు కావాలంటే ఆడికొచ్చి ఆడుంటాం. ప్రతి ఒక్క అబ్బాయి మా ఇంటి దగ్గరికి వస్తారంటే మా చెల్లె మా కళ్ళ ముందునే ఉంటుంది. అవి అట్లా ఆలోచించుకున్నాం. చెల్లె గిల్ల అంటున్నట్టే నాకు వద్దని మా చెల్లెకి డైరీ మిల్క్ చాక్లెట్లు అంటే బాగా ఇష్టం. ఎప్పుడు చూడు కోర్టులలో ఆ బేకరీలు ఉంటుంది, డైరీ మిల్క్ చాక్లెట్లు ఉంటుంది, ఐస్ క్రీమ్ తినుకుంటుంటుంది. ఆడ కలిసి ఏమన్నాడు, వీడి కోర్టులోనే కదా చూసి నీకు ఐఫోన్ కొనిస్తా, అట్లా కొనిస్తా, ఇట్లా కొనిస్తా, నా దగ్గర పిచ్చి పైసలు ఉన్నాయి, ఇప్పుడు ఆ ఇల్లు అమ్ముకొని రమ్మంటే అత్త నీ దగ్గరనే ఉంటా అని ఏం చేసిన దాన్ని మొత్తం ట్రాప్ చేసిన ఆయన నమ్మలే, చేయలే, పోంది అని అనుకున్నాము. మళ్ళీ తర్వాత మా వాళ్ళందరికీ మా మమ్మీలకు ఫోన్ చేసి అనేక ఇట్లా అంటుండక్క మరి ఏమంటారంటే అది చెల్లె అంటే ఏం చేసిండు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పించిన తర్వాత ఓకే అని మాట్లాడుకున్నాం, చేసినాం. పలానా రోజు అత్తం ఇంటికి మాట్లాడుకుంటాము, ఎంగేజ్మెంట్కి మాట్లాడుకుంటాం అని ఏం చేసిండు, సరే అత్తం అన్నారు. అప్పుడు నిజంగా సంబంధం వచ్చింది. అమ్మ 20 లక్షలు అంట, 2 ఎకరాల భూమి అంట, వీళ్ళు ఏం పెడతారో ఏం చెప్తారో తెలియదు. మేము ఆ రోజు మాటించుకోలేము, ఇన్ని లక్షలు పోతామని కూడా మేము చెప్పలేము. ఏం చెప్తారో ఏం పెడతారో మాకు తెలియదు, ఇది పోతాం అమ్మ అంటే. అప్పుడు ఈ మనసులో ఏమున్నది, నాకు ఆ అమ్మాయి వద్దు, నాకు ఈ అమ్మాయి వైషమ్మ కావాలి, నాకు ఈ అమ్మాయి కావాలని వాళ్ళ ఫ్యాన్స్ అంటే వాళ్ళ అన్న చూసేమన్నారంట, మాకు వద్దు, మరి ఆమె నువ్వు చేసుకుంటా అంటే మాకు వద్దు. అద్దని చెప్పినాక ఏం చేసిండు, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు రాలే, వాళ్ళ అమ్మని ఒక్కదాన్ని పట్టుకొని వచ్చిండు. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి, వాళ్ళ అమ్మని ఒక్కదాన్ని పట్టుకొని ఏం చేసిండు చెప్పన్నా, వచ్చిండు, మాట్లాడుకున్నారు, కట్నం గింత. నా కొడుకు గవర్నమెంట్ జాబు, నెలకు 30,000 వస్తాయి, రాను ₹1,00,000 దాకా వస్తాయి. ఇప్పుడు నువ్వు నా కొడుకుకి ఎంత కట్నం పోతావు అంటే, నా దగ్గర నువ్వు ఇంత పోతా డైరెక్ట్ ఇంత పోతా. ఇప్పుడు నేను నా అప్పులన్నీ దిగి, నా బాగులన్నీ దిగి, నా దగ్గర పైసలు ఉంటాయిగా, అప్పుడు నా బిడ్డకి నేను ఇచ్చుకుంటా పో అంటే గింత పోయిరని ఏమని అన్నది. ఇంత పోయాం మేము, మా దగ్గర లేవు. ఇంత వస్తాను ఒప్పుకొని తర్వాత మా దగ్గర లేనప్పుడు మీరేమనుకుంటారు, ఒప్పుకున్న దాన్ని ఒప్పుకున్న దాన్ని పోయామని అంటారు. మా దగ్గర లేవు, ఇంత పోతా అంటే అది ఒప్పుకున్నది, వాళ్ళ అమ్మ ఒప్పుకున్నది. ఏం చేసింది, ఇప్పుడు 29 తారీఖు పెళ్లి పెట్టుకుందాం డైరెక్ట్. ఇప్పుడు ఈయన ఎంగేజ్మెంట్ చేసుకుందాం, ఎంగేజ్మెంట్ ఈయన వేసుకుందాము, చిన్నగా వేసుకున్నట్టు అవుతుంది. నా కొడుకులు రారంట, నేను చూసుకుంటా, వాళ్ళు రాకపోతే వాళ్ళ భార్య సంవత్సరాలు వాళ్ళకి అయిపోయినాయి, ఈయన సంవత్సరం ఈయనకి అయిపోతే నేను చూసుకుంటా అన్నది. ఆ రోజు సరే వీళ్ళందరూ నన్ను సరే చేసుకుందాం అని ఏం చేశారు, ఈయన్ని ఆ ఫొటోస్ కూడా నిన్న వెతకంగా వాళ్ళిద్దరూ ఏంటిది ఎంగేజ్మెంట్ చేసుకునేది వాళ్ళ అమ్మాయి ఫొటోస్ ఉండే కానీ అవి దొరకలేదు నాకు. వెతకంగా నేను దొరికినాయి, మాకు మస్తు అంటే మస్తు బాగా అనిపించింది అసలు. అప్పుడు వీళ్ళ అన్నలు కూడా లేరు ఇక్కడ,
వచ్చి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఇక్కడ. ఇక మొత్తం ఆగమవుతుంది నాకైతే అసలు. వచ్చి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. చూడు ఈ ఫొటోస్ పంపమంటే మీకు పంపుతా, అక్కడ స్క్రీన్ మీద పెట్టుకోండి. చిన్నగా ఎంగేజ్మెంట్ చేసుకుందాం అని చెప్పింది కూడా వీళ్ళ అమ్మనే. అండ్ ఇంకో హ్యాపీగా ఉన్నాడు, మస్తు అంటే మస్తు హ్యాపీగా ఉన్నాడు. తర్వాత ఏం చేసిండు, వీళ్ళ అమ్మల దగ్గరికి పోయిర్రు. ఇక ఎంగేజ్మెంట్ అయిపోయింది, 29వ తారీఖు పలానా డేట్కు మనం పంతులకు ఫోన్ చేసినాం. ఇది ఒక్కో రోజే మంచి రోజు ఉంది, ఇది దాటిందంటే మళ్ళీ 2 నెలలు 3 నెలల దాకా లేవు. ఇది ఒక్కో రోజు అంటే సరే అని మాట్లాడుకున్నాము. ఇంటికి ఫోన్ చేసుకున్నారు, మాట్లాడుకున్న తర్వాత వీళ్ళందరూ ఏం చేసారు, మా వాళ్ళందరూ దగ్గర ఉండే 8 రోజులు 9 రోజులు ఉంది. ఇప్పుడు షాపింగ్ అది ఇది అని ఎట్లా అని ఏం చేసారు, షాపింగ్కి పోయి 10,000 20,000 చీరలు 2 కొనుకొచ్చుకున్నది. హల్దీ ఫంక్షన్ కోసమని హల్దీ ఫంక్షన్కి లంగవని కొనుకొచ్చుకున్నది. నేను నార్మల్ డ్రెస్సులు వేసుకోను, హల్దీ ఫంక్షన్కి లంగవని అయితే మంచిగా ఉంటుంది, ఎల్లో కలర్ లంగవని తెచ్చుకుంది. అది లంగవని ఏదంటే బర్త్డేకి వేసుకునే లంగవని అది. తర్వాత ఇవన్నీ ఫంక్షన్ హాల్ మాట్లాడుకున్నాము. వాళ్ళ అన్న వాళ్ళు ఫోన్ చేసారు, మీరు ఫంక్షన్ హాల్ మాట్లాడారు కదా, క్యాటరింగ్ వాళ్ళకి చెప్తాము, మనం వండుకునుడు చేసుడు అది బాగా ఇబ్బంది అవుతుంది, క్యాటరింగ్ వాళ్ళకి చెప్తాము, ఎంతమంది వస్తారు చెప్పుర్రి నేను మాట్లాడతా, అది శిరసాగం వేసుకుందామంటే సరే అట్లా అట్లే మాట్లాడారు. అండ్ మేము డీజేలు బ్యాండ్ బీండుకు అన్నీ మాట్లాడుకొని పెట్టుకున్నాం. పలానా టైంకి రారి దేవుళ్ళ దగ్గర కాటికి పోలేదని మాట్లాడుకున్నాము. తర్వాత వాళ్ళ అన్నలు ఏం చేసారేమో తెలియదు. అమ్మ ఇప్పుడు ఇంత కట్నం పోతా అంటారు వీళ్ళు, అక్కడి నుంచి 2 ఎకరాలు వస్తుంది, 20 లక్షలు వస్తుంది. ఇప్పుడు ఈయన బతకాగమవుతుందమ్మా, ఇచ్చి అద్దం అని చెప్పేసరికి వీళ్ళమ్మకి ఏం చేసారు, ఫస్ట్ ఒప్పుకున్నది. మా హరిగాడు వీళ్ళ అమ్మని ఒప్పించిండు, వాళ్ళ అన్నలు ఒప్పిస్తాను అనుకుని వాళ్ళ అన్నలు ఒప్పుకోలేరు, ఒప్పించి నచ్చిన ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. వాళ్ళ అన్నలు ఈ అమ్మని ఒప్పించారు అద్దమ్మని. వీళ్ళు 3 కలిసి ఈయన ఒప్పిద్దామని చేసారు. ఈయన ఏం చేసిండు, నాకు ఆమె లేదు నేను బతుక అన్నాడు. అన్నగా నువ్వు ఆమెను ఏమైనా చేసుకో, మేమైతే రామని చెప్తే ఏం చేసిండు, ఆగో వీడు ఒప్పించుడేంది, మా ఆడుకోడేంది, ఎంగేజ్మెంట్ ఏమని చెప్పుడేంది, కట్నం ఒప్పుకుండేంది, గిట్ల ఎందుకు చెప్తున్నాడు, నేను పోయి బంగ్లా మీద పోయి మందు పోసుకున్నాడట. మందు తాగినంట. మళ్ళీ తర్వాత వైషమ్మ గుర్తుకొచ్చి పోయి కాళ్ళ మీద పడి అమ్మ నన్ను బతికిర్రే అని అంటే వాళ్ళ హాస్పిటల్ తీసుకొచ్చారు. 2 గంటలకు 12 గంటలకు మాకు ఫోన్ చేసి మా పిన్నోళ్ళకు మీ వల్లనే వచ్చిందే గలీజ్ మాటలు నేను చెప్పలేకపోతున్నాం. గలీజ్ మాటలు చెప్తే మా పిన్నలు ఆగమయ్యారు. అరే నేనేం చేసిన, వీళ్ళు ఎంగేజ్మెంట్ పెట్టుకొని 29 వరకు మాట్లాడుకున్నాం, మరి నా బిడ్డ ఏమని అన్నదా, మరి నా బిడ్డ చేసుకొని అన్న ఫోన్ మాట్లాడుకుంటారు. నా బిడ్డ ఏమైనా చేసుకొని అన్నదా, చేసుకొని అంటేసరికి నా బిడ్డ ఏమైనా చేసుకుందా, నా బిడ్డ దగ్గరికి ఇట్లా లేపి గిల్లి అయిందంటే షాకు. నువ్వేమన్నా అన్నావు చేసుకున్నావు, నేనేమన్నా ఇవ్వడానికి ఫోన్ మాట్లాడి గిట్లెట్లయింది అని చేసి మరి సరే ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఎంతైనా అల్లుడేనా ఇక పోతా మరి హాస్పిటల్ ఏ హాస్పిటల్ చెప్పు అంటే చెప్పలే. ప్రతి హాస్పిటల్ తిరుగుతుంది. అని బండి ఉంటుందిగా హీరో హోండా బండి, అబ్బాయి ఇది ఇందే అని ఏం చేసిన హాస్పిటల్ మా పిన్నిను మా బాబు ఇద్దరు వెనకాలు కిందనే ఇట్లా అనుకుంటున్నారట. వీళ్ళు చూస్తలేరు కానీ పోయినాక సడన్గా చూసిరు, పోయాలని బయట నూకేసారు. ఎందుకు వచ్చిర్రు అనుకుంటే గలీజ్ మాటలు తిట్టినాక ఏం చేసాను. అప్పుడు మేము యూట్యూబ్ తీస్తున్నాం, అందరూ తెలుసు. అరే గీలేంది గిలి చేతిలో మాటలు పడుతున్నాయని అనుకున్నదేమో. పోన్ వీడెందుకు మనకు అదని ఇంటికి వచ్చిన తర్వాత సైలెంట్గా పోనని మా చిట్టి ఏడ్చుకుంటూనే ఉండేది. చెల్లె పోనే, నువ్వు వద్దు అని ఉన్నావు కదా, ఇక అద్దన్నట్టు అయిపోయింది పోనీ అనుకున్నా. మళ్ళీ 8 రోజులకు ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి గిట్ల కథ అది నువ్వు వేసుకోపోతే చచ్చిపోతా అది అంటే సరే అని పెళ్ళి చేసినాం, అంత అయిపోయింది. ఇంకో ఇట్లా వచ్చింది కథ. వాళ్ళ అన్నల వల్ల కట్నం అని ఆయనకి ఒత్తిడి చేసి ఆడు అమాయకుడు, అసలు ఆనంత అమాయకుడు లేడు, కానీ ఆడే అంత కఠినంగా చేస్తారని మేము అస్సలు అనుకోలేము. వీళ్ళకి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే హరిబాబు ముఖ్యంగా వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు చాలా ప్రేమగా ఉన్నాడు, వాళ్ళ చెల్లిని కూడా చాలా ప్రేమగా చూసుకుంటాను. అంత ప్రేమగా ఉన్నవాడికి ఇటు వాళ్ళ అమ్మ అలాగే వాళ్ళ యొక్క అన్నదమ్ములు ఏ విధంగా ప్రెషర్ పెట్టారు, ఏ విధంగా డబ్బులు కావాలి, నగలు కావాలి, ఆస్తిపాస్తులు కావాలి అని చెప్పి ఎంత ప్రెషర్ పెట్టకపోతే ఇవాళ నా చెల్లిని అంత ప్రేమగా ప్రేమించాను అని చెప్పి అన్నిసార్లు తన కోసం సూసైడ్ చేసుకోవడానికి కూడా సిద్ధపడి మళ్ళీ వచ్చి ఈ ఫ్యామిలీ మెంబర్స్ వద్దన్న పెళ్లి చేసుకున్న ఆ మనిషి ఈ విధంగా చేయడం మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము దాన్ని తీసుకోలేకపోతున్నాము అని చెప్పి కూడా ఇవాళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నిజంగా ఇంత ఘోరంగా కొడతారు, అసలు చూశారు కదా టైల్స్ అది ఏ విధంగా బద్దలైపోయి, అంటే అంత దారుణంగా అంత బలంగా కొట్టాడు. ఇది ఒక్క మనిషే కొట్టాడా లేకపోతే ఇంకెంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అసలు ఎన్ని రోజుల నుంచి వీళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఆఖరి క్షణంలో కూడా వైష్ణవి నన్ను వదిలేసి వెళ్ళిపో, సరే నేను చెప్పుకుంటా ఏదో ఒకటి, నీ వరకు రాకుండా నేను చేసుకుంటా, లేకపోతే మా అన్నలకి నేను చెప్తా
నా ఫ్యామిలీ మెంబర్స్కి నేను చెప్తాను, నేనేం కాకుండా నేను చూసుకుంటా అని చెప్పినా కూడా 4 నెలల గర్భవతి, అటువంటి పరిస్థితుల్లో కూడా ఆమె వాడి గురించి ఆలోచించి నిన్ను చంపకుండా చూస్తాను నేను అని చెప్పినా కూడా ఎటువంటి కనికరం లేకుండా ఎంత కిరాతకంగా కొట్టి చంపేశాడో మనం చూస్తూ ఉన్నాం. సో డెఫినెట్గా ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నారు. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కూడా, లేకపోతే ఎన్ని సాకులు చెప్పినా, యూట్యూబ్ అని, లేకపోతే వీడియోలు పెడుతున్నాడని, లేకపోతే ఇలాంటి సాకులు చెప్పినా కూడా ఇప్పుడు మేము తీసుకునేదే లేదు. అవన్నీ మరి తీసినప్పుడు చెప్పాలి కదా, అప్పుడు అభ్యంతరం లేనిది ఇవాళ అభ్యంతరకరం అయిందా అని చెప్పి కూడా ఇవాళ వీళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. వాడిని మా చేతికి అప్పచెప్పండి, వాడికి శిక్ష వేసి జైల్లో కూర్చోబెట్టి 3 పూటల భోజనం పెడతామంటే మేము ఒప్పుకోము. నా చెల్లి ఎలా అయితే ఇవాళ ఆగమైపోయిందో వాడికి కూడా అలాంటి గతే పట్టాలి అని చెప్పి ఇవాళ ఇక్కడ అన్నదమ్ములు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు, మొత్తం కుటుంబ సభ్యులే కాదు, ఇటు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఇవాళ ఇదే డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం.